హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ దోసకాయ పప్పు అండి. దానికి కావాల్సిన పదార్థాలు దోసకాయలు, ఒక ఆనియన్, అలాగే 5-6 పచ్చిమిర్చి తీసుకుందాము. ఒక కుక్కర్ తీసుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు జీలకర్ర గోలేలోపు మనం 5-6 వెల్లుల్లి తీసుకొని దంచుకొని ఆయిల్లో వేసుకుందాము. అవి గోలాక ఇందులో 3-4 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక ఆనియన్ అండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. ఈ దోసకాయ పప్పు అనేది మనకి అన్నంలో కానీ చపాతీలో కానీ బాగా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం వేసుకుందాము. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందామండి. దీన్ని కూడా అల్లం వేగాక ఇందులో ఇప్పుడు మనం దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. దోసకాయ ముక్కల్ని కూడా మనం ఆయిల్లో బాగా వేపుకుందామండి. దోసకాయ ముక్కలు అనేది ఆయిల్లో వేపడం వల్ల ఏంటిదంటే మనకి పచ్చివాసన అనేది పోతుంది దోసకాయలది. అలాగే ఏమైనా చేదు కూడా ఉన్నా కూడా పోతుందండి దోసకాయల ముక్కలది. దోసకాయలు వేగేలోపు మనము పప్పును అనేది బాగా ఒక 3-4 సార్లు వాష్ చేసుకుందాము. 3-4 వాష్ చేసుకొని ఒక 20 నిమిషాల పాటు నానబెడదాము. 20 నిమిషాలు నానబెట్టడం వల్ల ఏంటిదంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటివి లేకుండా ఉంటాయి. అలాగే ఫుల్ ప్రోటీన్ అండి పప్పు అనేది మనకి. ఒక 20 నిమిషాల తర్వాత మనము ఈ పప్పును కూడా మన కుక్కర్లోకి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా వేపుకుందామండి ఆయిల్లోనే ఉడకడం వల్ల పప్పు అనేది ఏంటిదంటే మనకి టేస్టీగా ఉంటుంది. ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ మిక్స్ చేసుకుందాము. సాల్ట్ వేసుకొని 1 స్పూన్ వరకు కారం వేసుకుందాము. తగినంత వరకు కారం వేసుకుందాము. కారంని ఇంకా ఉప్పును కూడా బాగా ముక్కలకు పట్టిద్దామండి. దోసకాయ ముక్కలకి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు దీన్ని ఉడకనిద్దాము. ఈలోపు మనం కొంచెం చింతపండు నానేసుకొని ఉంచుకుందాం పక్కన. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదండి, పప్పు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అలాగే కొద్దిగా టేస్ట్ని కూడా ఇస్తుంది దోసకాయ పప్పుకి చింతపండు రసం అనేది. చింతపండు రసం పోయడం వల్ల ఏంటిదంటే మనకి పప్పు ఖరాబ్ కాకుండా ఉంటుంది ఈ సమ్మర్ సీజన్లో. అందుకని నేను చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్కిప్ చేయాలంటే కూడా స్కిప్ చేసుకోవచ్చు చింతపండు రసంని. అలాగే కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. నాకు ఇక్కడ కుక్కర్ అయితే విజిల్స్ అనేవి రాలేదండి, అదే ప్రాబ్లం అయింది. అందుకే ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటున్నాను ఎంతవరకు ఉడికిందని. ఇంకా నేను నార్మల్గానే ఉడికించాను. మీరు మాత్రం 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి దోసకాయ పప్పుని. అంతే అండి, దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. అన్నంలో వేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. అలాగే కమెంట్ చేయడం మర్చిపోకండి.